రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ విమర్శలు చేస్తోందని ఆరోపించారు మంత్రులు. ప్రెస్ క్లబ్లు ఎందుకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని కేటీఆర్ కి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ని విమర్శించే ముందు కేటీఆర్ ఇంట్లో గొడవలను పరిష్కరించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ అహంకారానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు మంత్రులు. సీఎం సవాల్ను కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మహబూబాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, సురేఖతో కలిసి పాల్గొన్నారు భట్టి. బీఆర్ఎస్ నేతల అహంకారానికి రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు రాష్ట్ర మంత్రులు. అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఏదైనా చర్చించాలనుకుంటే అసెంబ్లీలో మాట్లాడాలన్నారు మంత్రులు. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చి కుక్కల నోటికి ఏ పదాలు వస్తే ఆ పదాలు వాడుతూ సంస్కారం లేకుండా సంస్కారహీనంగా ప్రేమని వల్లమాలిన ప్రేమని ఒలకబోస్తూ మేము పేదోళ్ల కోసమే ఉన్నామని మళ్ళీ చెప్పాలని ప్రయత్నిస్తూ ప్రజల మధ్య కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు మంత్రి. లిఫ్ట్ మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ప్రజా ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేకూరుతోందన్నారు మంత్రి జూపల్లి. ఈ రోజు నడుస్తున్నది 3 మోటార్లు, మిగతా 2 మోటార్లు కాలిపోయి 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు పైన వస్తాం. 2 అంటే ఉన్న 5 మోటార్లు 2 మోటార్లు కాలిపోయి సుమారుగా 4 సంవత్సరాలు అవుతాం. ఇలా గొప్ప గొప్ప మాటలు చెప్పేటువంటి హరీష్ రావు అయినా ఇంకోరైనా కేసీఆర్ అయినా ప్రభుత్వం కలవకుర్తి దాని గురించి ఇంకో దాని గురించి నీటి కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న కింద తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాం. అసెంబ్లీలో బనకచెర్లపై చర్చకు కేటీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ ప్రెస్ క్లబ్ కి వెళ్లి రాజకీయం చేస్తోందని చెప్పారు. కేటీఆర్ ఇంట్లో పంచాయతీని డైవర్ట్ చేయడానికే ఇలాంటి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారన్నారు పొన్నం. ముందు కేటీఆర్ ఇంట్లో పంచాయతీ తేల్చుకోవాలన్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య అసెంబ్లీలో చర్చ అంటే కేటీఆర్ కి భయం ఎందుకన్నారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ కోసం కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. తప్పకుండా వాటికి సంబంధించి న్యాయం జరిగే విధంగా మనం అందరం కూడా మాట్లాడుకుందాం. తెలంగాణ ప్రయోజనాల లక్ష్యంగా మనం అందరం కూడా కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మన అసెంబ్లీ వేదికను ఉపయోగించుకుందాం. ఆ విధమైన కార్యాచరణ తీసుకోవడానికి రమ్మని కోరుతాను. ఆదివాసీ మహిళ అని చూడకుండా కేటీఆర్ తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు మంత్రి సీతక్క. సొంత చెల్లెలు కవితే కేటీఆర్ అహంకారాన్ని చూసి మట్టిపోస్తోందన్నారు. పక్క నియోజకవర్గం నేతలను తీసుకువచ్చి రోడ్లపై ధర్నాలు చేసినంత మాత్రాన అబద్దాలు నిజం కావన్నారు. తాము తప్పు చేసినట్లు ఆధారాలుంటే అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ చేశారు మంత్రి సీతక్క. ఆదివాసీ బిడ్డనే ఉందయ్యా, మీకంటే ఎక్కువ తెలిసిన బిడ్డలం మేము మా జాతుల గురించి. కాబట్టి అసత్యాలు ప్రచారం చేయకండి. అందుకోసము ఎంతసేపు సీతక్కని అసలు టార్గెట్ చేస్తే ఏమవుతుంది? మా పనిని విమర్శించండి. మేము ఏదో తప్పు చేసినామో వివరించండి. ఏదో పబ్లిక్లోకి రాండి. రోడ్డుకు వచ్చినట్టు చేస్తానన్నా అరెస్ట్ చేస్తారు, దాన్ని హైలైట్ చేసుకోవాలా? ఇంతే తప్ప ఇంకోటి ఏమన్నా ఉన్నదా? సెక్రటేరియట్లో కార్మిక పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిశారు జర్మనీ ప్రభుత్వ ప్రతినిధులు. తెలంగాణ నర్సులకు జర్మనీలో ఉపాధి కల్పించడంపై రూపొందించిన ట్రిపుల్ విన్ ప్రాజెక్టుపై ప్రతినిధులు చర్చించారు. నర్సులతో పాటు ఐటీఐ విద్యార్థులకు జర్మనీలో ఉపాధి అవకాశాలు కల్పించాలని జర్మనీ ప్రతినిధులకు సూచించారు మంత్రి వివేక్. ఇక ట్రిపుల్ విన్ ప్రాజెక్టులో భాగంగా నర్సులకు జర్మనీలో ఉద్యోగాల కల్పన ప్రక్రియ రేపటి నుంచి మొదలు కానుంది. రేపటి నుంచి ఈ నెల 17 వరకు బేగంపేటలో నర్సులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. దీనిపై ఇప్పటికే జర్మనీ బృందం టార్నాకలోని టీజీఆర్టీసీ నర్సింగ్ కాలేజీలో విద్యార్థులతో సమావేశమైంది. ఆలయ భూముల పరిశీలనకు వెళ్లిన భద్రాచలం ఈవో రమాదేవిపై దాడిని తీవ్రంగా ఖండించారు మంత్రి కొండ సురేఖ. అధికారులపై దాడి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. దేవాదాయ భూములు కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. భద్రాచలం రామాలయ భూములు పురుషోత్తమపట్నంలో కబ్జాకు గురవుతుండగా అడ్డుకున్న ఈవో రమాదేవిపై దాడి చేయడం సరైంది కాదన్నారు మంత్రి. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని పరిష్కారం చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2025 జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికైన చేనేత కార్మికులకు అభినందనలు తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దేశవ్యాప్తంగా 19 మంది చేనేత కార్మికులు ఎంపిక కాగా అందులో 2 తెలంగాణకు చెందినవారు కావడం గర్వించదగ్గ విషయమన్నారు. యాదాద్రి జిల్లా సంస్థ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన గజం నర్మదకు చేనేత వస్త్రాల మార్కెటింగ్ విభాగంలో 8 కోట్ల టర్నోవర్ సాధించినట్లు తెలిపారు. సహజ సిద్ధ రంగులతో ఐజీ ట్యాగ్ పొందిన తెల్యా రుమాల్ డిజైన్ తో పట్టుచీర నేసిన గూడ పవన్ జాతీయ చేనేత పురస్కారం దక్కించుకోవడం గర్వకారణమన్నారు మంత్రి తుమ్మల. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు మంత్రులు. 76వ జయంతి సందర్భంగా హైదరాబాద్ పంజగుట్టలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు మంత్రులు, నేతలు.